పార్టీ పెట్టడం ఇది ఒక శుభ పరిణామాన్ని తెలంగాణకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొదటి ప్రశ్న, బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ ఒక 5 అంశాలని రాజకీయ పార్టీల గురించి 5 ప్రశ్నల్ని లేవనెత్తడం జరిగింది. అవే 5 ప్రశ్నల్ని బాబాసాహెబ్ అడిగిన ప్రశ్నలనే నేను అడగదలుచుకున్నాను. ఒకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా చైతన్యానికి కట్టుబడి కుటుంబ పాలనలకు, గుత్తాధిపత్య రాజకీయాలకు, అవినీతికి ఎబోవ్ పొలిటికల్స్ పార్టీలుగా మరి ఇది ముందుకెళ్తుందా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, బాబాసాహెబ్ చెప్పినట్లు వ్యక్తి ఆరాధన రాజకీయ పార్టీల్లో ఒకే వ్యక్తి ఇంపార్టెంట్ అనేది ఆ వ్యవస్థ కూలిపోతుందని చెప్పడం జరిగింది. మూడవ ప్రశ్న, ఏకస్వామ్య నిర్ణయాలు. నేను అన్నదే కరెక్ట్. ఏకస్వామ్య నిర్ణయాలంటే నేను చెప్పిందే కరెక్ట్, వేరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అనే వ్యతిరేకంగా పయనిస్తుందా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడే చెప్పారు, జనాభా ప్రాతిపదిక మీద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, పొలిటికల్ పవర్ షేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు 395 ఆర్టికల్స్ని, 10 షెడ్యూల్ని రాజ్యాంగంలో మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాస్తూ ఒకే పేజీలో మొత్తం భారత రాజ్యాంగాన్ని వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా సాలమన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ అవర్ ఇండియా ఇంటూ రిపబ్లిక్ సోషలిస్టిక్ ఇవన్నీ చెప్తూ 3 అంశాలను లేవనెత్తాడు. ఒకటి, పొలిటికల్ పవర్, రాజకీయ న్యాయం. 2, సామాజిక న్యాయం. 3, ఆర్థిక న్యాయం. సామాజిక న్యాయమే ధ్యేయంగా రాజ్యాధికార పార్టీ నడుస్తుందని అనేకసార్లు టీవీలో డిబేట్లలో మరి మల్లన్న గారు చెప్పడం జరిగింది. ఇదే దారిలో వెళ్తుందా, మరి డిరైవ్ అవుతుందా, గూడ్స్లాగా ఆగిపోతుందా, మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా ప్రజల్లోకి వెళ్తుందా అనేది ఒక ప్రశ్న. ఇంకొక లాస్ట్గా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, మనకు స్వాతంత్రం వచ్చిన రోజులలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మరి అంబేద్కర్ గారు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా బిఎస్పి ఒక ఉవ్వెత్తు మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రి చేయగలిగింది. ఆ బాటలోనే నడుస్తూ మరి తెలంగాణలో రాజకీయ సమన్వయ దారిని రాజ్యాధికార పార్టీ స్థాపించాలని నేను అనుకుంటున్నాను. దీనికి కూడా సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మరి ఈ సమాధానాలు రావాలని కోరుతున్నాను. రైట్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చొల్లెటి ప్రభాకర్ గారు 5 అత్యంత కీలకమైనటువంటివి, ఈ 5 సూత్రాలను, ఈ 5 ప్రశ్నలకు ఏ పార్టీ అయితే ప్రజా ఆమోదమైన సమాధానం చెప్పగలుగుతుందో ఆ పార్టీ 100% 100 ఏళ్ళు నిలబడుతుంది అనేది నేను నమ్ముతా ఉన్నా. దాంట్లో మొదటి ప్రశ్న, టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా చైతన్యానికి కట్టుబడి కుటుంబ పాలన, గుత్తాధిపత్యం, అవినీతి వీటికి అతీతంగా ఉంటుందా? మొదటి ప్రశ్న. ఎస్. ఇవాళ ఈ దేశంలో కొన్ని పార్టీల పరిస్థితి చూసిన తర్వాత
నేను మా పార్టీ ఏం చేయబోతుందో చెప్తాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నేను శాసన మండలిలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలి అని చెప్పి నేను వైపు మైకు తీసుకొని పోరాటం చేస్తూ ఉన్నా. చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ లేచి కేసీఆర్ గారి మీద అక్రమ కేసు ఎట్లా పెడుతూ ఆయన దేవుడు అని చెప్పి వాళ్ళ కొట్లాటలో వాళ్ళు ఉన్నారు. అంటే అదేమో కేసీఆర్ గారి ప్రయోజనం కోసం జరుగుతున్నటువంటి పోరాటము, నేను చేస్తుందేమో మెజారిటీ ప్రజలకు జరిగేటువంటి లబ్ధి కోసం చేస్తున్నటువంటి పోరాటం నేను చేస్తా ఉన్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవి ఆ వ్యక్తికో ఆ కుటుంబానికో లేదా ఆ వర్గానికో సమాధానం చెప్పుకోవాలి. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు సమాధానం చెప్పుకుంటుంది. వాళ్లకు మాకున్నటువంటి తేడా ఇక గుత్తాధిపత్యం నెవర్. మా దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచనలు ఉండవు. అవినీతి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చేయబోతుందో మీకు ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్ బయట ఒక టీవీ పెడుతుంది. ఇక్కడ కలెక్టరేట్ బయట, నల్గొండ కలెక్టరేట్ బయట ఒక టీవీ ఉంటుంది, డిస్ప్లే. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ప్రజలు చూడాలి దాంట్లో. కలెక్టర్ గారు ఎవరెవరిని కలుస్తున్నారో చూడాలి దాంట్లో. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు, ఎవరిని కలుస్తా ఉన్నాడు అనేది ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూడాలి. అలాగే ఎమ్మెల్యే ఎవరిని కలుస్తున్నాడో కూడా చూడాలి. ప్రజల పన్నుల చేత జీతం తీసుకుంటున్నటువంటి జీతగాడు సీక్రెట్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్గా ఖచ్చితత్వంతో కూడినటువంటి పరిపాలన ఉండాలి. అది రాష్ట్ర సెక్రటేరియట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు బయట డిజిటల్ టీవీ ఉండాల్సిందే. ఆ టీవీలో సర్పంచ్ గారు ఏం చేస్తా ఉన్నాడు, సెక్రటరీ గారు ఏం చేస్తా ఉన్నాడు, ఇవాళ వీళ్ళు ఎంతమందిని కలిశారు అనేటువంటి లెక్క ఉండాలి. ఎప్పటికప్పుడు ఇది రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూస్తున్నా మా సర్పంచ్ గారు ఏం చేస్తున్నా అనేది ఆన్లైన్లో చూసుకోగలగాలి. ఆ పరిస్థితి, అటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన తీసుకురావడం అంటేనే అవినీతిని అంతం చేయడము. ఇక రెండో ప్రశ్న, వ్యక్తి ఆరాధనతో వ్యవస్థ కూలుతుంది. 100% కూలుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యక్తి ఆరాధన కాదు, ఈ వ్యవస్థను ఆరాధిస్తూ ఉంది, ఈ వ్యవస్థలోని ప్రజలను ఆరాధిస్తూ ఉంది. ఇది వ్యక్తుల కోసం పెట్టినటువంటి పార్టీ కాదు. నిజంగా వ్యక్తుల కోసం పెట్టేటువంటి పార్టీ అయితే ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్నగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకే స్వార్థం ఉంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని నా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించాల్సినటువంటి అవసరం లేకుండే. నేను పవర్ని ఎంజాయ్ చేయాల్సి ఉండే ఒకవేళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలే ఉంటే. లేదంటే నేను ఇవన్నీ బంద్ చేసుకుంటే నాకు ఎప్పుడో మంత్రి పదవి వచ్చిన కాలకాడు ఉండేది. నేను వ్యక్తి ఆరాధన కోసం రాలేదు ఇక్కడికి. ఈ ప్రజలకు నేను ఒకటి బలంగా నమ్ముతా, నాకు మళ్ళా జన్మ లేదు. నేను ఈ జన్మలోనే ఈ ప్రజలకు ఏదైనా చేసి చనిపోవాలనుకుంటున్నా. నేను వట్టిగా చనిపోవడానికి సిద్ధంగా లేను. కాబట్టి ఆ ప్రశ్నకే ఆస్కారం ఉండదు సార్. ఏకస్వామ్య నిర్ణయాలు, ఇది తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఏకస్వామ్య నిర్ణయాలు తీసుకోడు. కనీసం నేను వార్తలు చదివేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అని అడుగుతా, మీరు ఏమనుకుంటారు దీని మీద అని చెప్పి ఓ పోల్ పెడతా దీని మీద ఏమనుకుంటున్నారు అని చెప్పి. మెజారిటీ ప్రజలు ఏం చెప్తే నేను అదే చెప్తా. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మీ అందరికీ ఒక విషయం తెలుసో తెలియదో, ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఏ పార్టీ చేయని కార్యక్రమం ఏం చేస్తామో తెలుసా? మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం
పొద్దున ఎన్ని గంటలకు నిద్రలేస్తుందో తెలుసా? 4:30కు నిద్రలేస్తుంది. ఎగ్జాక్ట్గా 4:30కి నిద్రలేస్తుంది. స్టేట్ కమిటీ అంతా 5 o'clockకి జూమ్ మీటింగ్ ఉంటుంది. మబ్బుల 5 గంటలకు. గతంలో మనకు రాత్రి బడులు ఉండేటివి కదా, ఈ మబ్బుల బడి ప్రతిరోజు ఉదయం 5 గంటలకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తను నిర్ణయించుకున్న లక్ష్యాల వైపు పోవడానికి తనను తాను సంస్కరించుకుంటుంది. ప్రతిరోజు మీలాంటి మేధావి వర్గం ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది కదా చర్చ. ప్రతిరోజు ఒక ఎక్స్పర్ట్ వచ్చి మా పార్టీ ఏం చేయాలి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యల్లో సామాజిక న్యాయం అంటే ఏంది, వెనకబడిన కులాలంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, విద్యుత్ వ్యవస్థ అంటే ఏంది, రెవెన్యూ వ్యవస్థ అంటే ఏంది, ఇరిగేషన్ అంటే ఏంది, విద్య ఏంది, ఎక్స్పర్ట్స్ను పిలిపించుకొని ప్రతిరోజు 1 గంటన్నర క్లాసు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టూడెంట్ల లాగా వింటది ఎవ్రీ మార్నింగ్. అంటే మేము ఈ ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నామో మా తాపత్రయానికి అది నిదర్శనం. మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మేము మేధావి వర్గం ఆలోచన అంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి వ్యక్తి ఆరాధన అనేటువంటి మాటకి, ఆ ప్రశ్నకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దగ్గర లేదు చోటు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకే ఒక్క వ్యక్తిని ఆరాధిస్తుంది, అది పూలే గారిని. జ్యోతిరావు పూలే గారిని ఖచ్చితంగా ఆరాధిస్తుంది. ఎందుకంటే అంబేద్కర్కి గురువు ఆయనే. ఈ వర్గాలకు జ్ఞానం రావాలని కొట్లాడినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి 100% జ్యోతిరావు పూలే గారిని వ్యక్తి ఆరాధన కిందనే తీసుకుంటాం మేము. అది ఇక మిగతా అంశాలన్నిట్లో ప్రజా ఆరాధన మాత్రమే ఉంటుంది. ఇక రాజకీయ న్యాయం, సామాజిక ఆర్థిక న్యాయాల గురించి చెప్పారు. నేను ఇప్పటికే చెప్పిన రాజకీయ వాటా ఎలా ఉండబోతుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చర్చ జరగలే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతృత్వంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే 1,00,00,000 కోట్ల రూపాయలు బీసీ వర్గాలకు పెట్టాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో తీర్మానం చేసినాం. మొదటి బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు పెట్టడం. రెండోది బీసీ సప్లాన్, బీసీలకు సప్లాన్. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఈ ఏడాది కేటాయించిన డబ్బులు ఖర్చు చేయకపోతే నెక్స్ట్ ఏడాదికి ఎట్లయితే ఫార్వర్డ్ చేస్తారో సేమ్ బీసీలకు కూడా అదే చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది 20,000 చొప్పున కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఖర్చు పెట్టబోతుందని చెప్పారు. కానీ మొదటి బడ్జెట్లో 9,200 కోట్లు పెట్టారు. రెండో బడ్జెట్లో 11,000 కోట్లు. రెండేళ్లు కలిపి 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు పెట్టింది చాలా తక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంబీసీలకు 1,000-2,000 కోట్లు అన్నది, ఖర్చు పెట్టింది 70 కోట్లు. నాయి బ్రాహ్మణులకు మోసమే, రజకులకు మోసమే, పద్మశాలీలకు మోసమే, గౌడ కార్పొరేషన్కు మోసమే. ఇట్లా కేవలం కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకు పదవి ఇచ్చి ఓ కుర్చీ, ఓ టేబుల్, ఓ కారు ఇచ్చేసి మొత్తం వాళ్ళందరిని అభివృద్ధి చేసినట్టుగా చెప్పింది. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ 100కు 100% బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి బడ్జెట్ను తయారు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు సప్లాన్లు ఉన్నాయి, కొత్తగా నేను చేయాల్సింది ఏమీ లేదు, దాన్ని సరిగ్గా నడిపిస్తే చాలు. ఇక సామాజిక న్యాయం 100% పాటించడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక అంబేద్కర్ కాన్షీరామ్ గారి గురించి చెప్పడం జరిగింది.
వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఎన్నికల గోదాలోకి దిగడానికే రాజకీయ పార్టీగా అవతరించింది. చాలా కాలంగా, సుదీర్ఘ కాలంగా మన రాష్ట్రంలో బీసీ సంఘాలు ఉన్నాయి తప్ప ఈ వర్గాల నుంచి ఓ రాజకీయ పార్టీ, స్పష్టమైన ఆలోచనతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ లేదు. ఎందుకు? నాయకుడికి ఆలోచన, దూరదృష్టి ఉండాలి. ఎప్పుడైనా దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టి నీ వర్గాల మేలును కోరేదై ఉండాలి. మనం ఇక్కడ గమనించుకోవచ్చు, తీన్మార్ మల్లన్న మీద ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. నా మీద 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. ఇక ఏ బీసీ సంఘం నాయకుని మీద కూడా జరిగేవి. ఎందుకు జరిగాయి? ఎవరితోటైతే ప్రమాదం ఉందని భావిస్తారో అతన్ని చంపాలని చూస్తుంది ఈ వ్యవస్థ. ఉందని భావిస్తారో అతన్ని చంపాలని చూస్తుంది ఈ వ్యవస్థ. నేను రాజకీయంగా వస్తా ఉన్నా, వాళ్ళు మనల్ని బతుకమ్మ చేసుకుంటా అంటే డబ్బులు ఇస్తారు. వాళ్ళు నువ్వు సదర్ పండుగ చేసుకుంటా అంటే ఇస్తారు, నువ్వు గణపతిని పెట్టుకుంటా అంటే ఇస్తారు. కానీ నువ్వు పార్టీ పెడతా అంటేనే వాళ్ళకి బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పవర్ను లాక్కునేటువంటి శక్తి పార్టీ దగ్గరే ఉంది కాబట్టి పార్టీ పెట్టొద్దని చెప్తారు. ఇవాళ మీకు తెలుసునో లేదో, ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీని మానిటర్ చేస్తుండు. ప్రతిరోజు. అది చాలు మేమేం చేయబోతున్నామో చెప్పడానికి. రెండో అంశం, ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న కులగణన తప్పు చేసినారు, కులగణన లెక్కలు తప్పు, ఈ కులగణన లెక్కల్లో 50 లక్షల మంది బీసీల లెక్కలు దాచిపెట్టారు అని చెప్పి నేను క్లియర్గా ఆధారాలతో బయటపెట్టిన పత్రాలను కాల్చేసిన కులగణన పత్రాలను. తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్నున్నాయో లెక్క ఉంది ముఖ్యమంత్రి దగ్గర. ఆన్లైన్లో ఉంది డాటా, గాడిదలు ఎన్నున్నాయో ఉన్నాయి అందులో. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, యాదవులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, గౌడ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, మన రజకులు ఎంతమంది ఉన్నారో తెలియదు, మన మైనారిటీ సోదరులు ఎంతమంది ఉన్నారో తెలియదు బీసీ కులాలలో. నిన్న మొన్న 42% రిజర్వేషన్ ఎందుకు కొట్టేసింది తెలుసా కోర్టు? ఈ దొంగ ప్రభుత్వం చేసిన కులగణన కోర్టుకు సమర్పించలేదు. వీళ్ళు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించలేదు. అందుకోసం పోయింది. ఎంపారికల్ డేటా డెడికేట్ కమిషన్ చేత ఇచ్చినంటే కొంత మంచి జరిగేది. కానీ ఇప్పటికి కూడా మనం ఎంతమందిమో లెక్క చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లాగు దడిచిపోతా ఉంది. ఎందుకంటే వీళ్ళ జనాభా ఏందో వీళ్ళకి చెప్తే మరి జనమంతా మేమైతే నువ్వెట్లా కూర్చుంటావు రా భయ్ ఆ కుర్చీలా అని అడుగుతావు కదా. అది అనగాలని భయపడతా ఉన్నారు. రెండో విషయం, మొట్టమొదటిసారిగా బీసీ సీఎం అబ్కి బార్ బీసీ సర్కార్ 2028లో బీసీ ప్రభుత్వం వస్తుంది, బీసీలు అధికారంలోకి వస్తున్నటువంటి నినాదాన్ని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చింది మేము రాజకీయపరమైనటువంటి అలజడి సృష్టించాలనుకుంటున్నాము. కొన్ని సంఘాలేమో ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి నిరసన తెలియజేయాలనుకుంటున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి సోదరులారా, రోడ్డు మీద కూర్చుంటే ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎస్, ట్రాఫిక్ ఆగిపోతుంది రోడ్డు మీద కూర్చుంటే. ఏదైనా జంతువు అడ్డం వచ్చినా ఆగిపోతుంది. నీవు రాజకీయంగా వీళ్ళను డిస్టర్బ్ చేయకపోతే నీ వర్గాలకు ప్రయోజనమే కాదు, నువ్వు 100 సంవత్సరాలున్నా కాదు. అందుకోసమే తీన్మార్ మల్లన్న ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వచ్చిండు? పార్టీగా రాలే. ఈ వర్గాలకు ఏం జరిగిందో ప్రతి లెక్కను, ప్రతి డాటాను, ప్రతి సర్వేను, ప్రతి
అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి ఒకటిగా 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తా ఉన్నా. ఒకటిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్లో 22 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. కేవలం 22 మంది. 22 ఉన్నారు వాడ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు 22 మంది. వాళ్ళకి చదువు చెప్పడానికి 6 టీచర్లు ఉన్నారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి ఊర్లో ఎంతమంది ఊరో నాకు తెలుసు డాటా. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఊర్లో ఎంతమంది ఊరో తెలుసు. ప్రభుత్వ విద్యను వీళ్ళు ప్రోత్సహించరు. ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉన్నారనేటువంటి లెక్క బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దీని చుట్టూ 28 టోల్గేట్లు ఉంటే ఈ 28 టోల్గేట్లకు 28 ఓసీలే అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసి ఇందులో బీసీలు ఎంతమంది అని తీస్తే 83వ నెంబర్ కాడ బీసీ వాడు ఒక్కడున్నాడు. మిగతా వాళ్ళంతా 99 మంది ఓసీలే. ఇది బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, అందులో టాప్ 100 కాలేజీలో బీసీలు ఎన్నంటే టాప్ 100కి 100 ఓసీలే అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎన్ని, ప్రైవేట్ యూనివర్సిటీలు అన్ని అప్పర్ క్యాస్ట్ అని బయటపెట్టింది తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ స్టూడియోలంతా అప్పర్ క్యాస్ట్ అని బయటపెట్టింది మల్లన్న. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులేసింది కదా, దీనికోసం తెచ్చిన అప్పులో బీసీలను ఎత్తిన 5,200 కోట్ల అప్పు పడ్డది. బీసీ రైతాంగానికి పంచింది 4,200 కోట్లు. అంటే 1,000 కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఓసీలకు పంచిపెట్టారు. కేవలం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నెత్తిన పడ్డ అప్పు 702 కోట్లు అయితే వాళ్ళకు పంచింది 3,800 కోట్లు. అంటే ఎవరి సొమ్ము ఎవరు తింటున్నాడు? ఈ లెక్కలన్నీ బయటపెట్టి చాలామంది మన నాయకులు చాలామంది చెప్తారు ఏమని, బీసీలమంతా ఒక్కటి కావాలి. ఇది నెగిటివ్ థాట్. బీసీలమంతా ఒక్కటైనం కాబట్టే ఈ నల్లగొండలో ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మేధావి వర్గం మధ్యలో కూర్చొని ఈ అంశాన్ని చర్చించుకుంటా ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థాట్సే స్ప్రెడ్ చేస్తారు. అందుకోసమే మనకు నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మేము పాజిటివ్ థాట్స్తో పోతా ఉన్నాం. కాబట్టి మేము చెప్తా ఉన్నాను సార్, మీ ప్రశ్న కొద్దిగా సుదీర్ఘ సమాధానం అయినట్టుంది మాకు. మీ ప్రశ్న కూడా అట్లే ఉంది. మరి ఇక్కడ అంబేద్కర్ కాన్షీరామ్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు, తీన్మార్ మల్లన్న గారు చేస్తారంటే మేము పార్టీ పెట్టిందే ఎన్నికలు చేస్తానికి, ఎన్నికల్లో కొట్లాడడానికి, ఎన్నికల్లో వాటా తీసుకోవడానికి, ఎన్నికల్లో మన ప్రజలను గెలిపించడానికి పెట్టినాం. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లనో, బీఆర్ఎస్ ఎట్లనో, బీజేపీ ఎట్లనో అట్లే, కానీ విలువలతో కూడినటువంటి రాజకీయ పార్టీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.